తెలంగాణలో వరుసగా ఐటీ దాడులు జరుగుతున్నాయి. పొలిటికల్, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖ ఇళ్లలో వరుస దాడులు చేస్తూ ఐటీ అధికారులు హడలెత్తిస్తున్నారు. తాజాగా హైదరాబాద్లో మరోసారి ఐటీ దాడులు నిర్వహిస్తున్నారు. మొత్తం 55 బృందాలుగా విడిపోయి పలు చోట్ల తనిఖీలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే టాలీవుడ్ ప్రముఖ నిర్మాత ఎఫ్డిఎస్ చైర్మన్ దిల్ రాజు ఇల్లు, ఆఫీసుల్లో ఈ రోజు తెల్లవారుజామున సోదాలు నిర్వహించారు ఐటీ అధికారులు. అంతేకాదు దిల్ రాజు సోదరుడు శిరీష్, ఇంకా లక్ష్మణ్, కుమార్తె, బంధువుల ఇళ్లలో కూడా ఐటీ సోదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్నాం వంటి 2 విభిన్నమైన సినిమాలను ప్రేక్షకులకు అందించారు దిల్ రాజు. అయితే గేమ్ చేంజర్ పెద్దగా కలెక్షన్లు తీసుకురాకున్నా సంక్రాంతికి వస్తున్న మూవీ రికార్డు కలెక్షన్స్తో ముందుకు దూసుకుపోతుంది. త్వరలో 200 కోట్ల క్లబ్లో కూడా చేరబోతోంది. టాలీవుడ్లో గత కొంతకాలంగా ఐటీ సోదాలు జరగలేదు. అలాంటిది ఇప్పుడు దిల్ రాజు ఇంట్లో జరగడం ఇండస్ట్రీ వర్గాలని షాక్కి గురిచేస్తున్నాయి. దిల్ రాజు ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్న విషయం తెలిసిందే. టాలీవుడ్లో బడా ప్రొడ్యూసర్గా దిల్ రాజు రాణిస్తున్నారు. డిస్ట్రిబ్యూటర్ నుంచి నిర్మాతగా ఎదిగారు దిల్ రాజు. దిల్ సినిమాతో ఆయన నిర్మాతగా మారడం, అలాగే ఆ సినిమా మంచి విజయం సాధించడంతో ఆయన పేరు దిల్ రాజుగా స్థిరపడిపోయింది. ఓవైపు నిర్మాతగా రాణిస్తూనే మరోవైపు డిస్ట్రిబ్యూటర్గాను వ్యవహరిస్తున్నారు దిల్ రాజు. కాగా ఇటీవలే దిల్ రాజుని తెలంగాణ ప్రభుత్వం ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్కు చైర్మన్గా నియమించిన సంగతి తెలిసిందే. దిల్ రాజుతో పాటు మైత్రి సంస్థ మీద కూడా ఐటీ దాడులు జరుగుతున్నట్టు తెలుస్తోంది. మరి తెలంగాణలోని సినిమా వర్గాలపై ఈ ఐటీ దాడులపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త స్ట్రాటజీతో అమాయకుల్ని దోచుకుంటున్నారు. టెక్నాలజీ సాయంతో లక్షలు కోట్లు కొల్లగొడుతున్నారు. ఇప్పటికే జంప్ డిపాజిట్ స్కామ్తో ఎంతోమంది అమాయకుల్ని మోసం చేస్తూ వారి అకౌంట్స్ ఖాళీ చేశారు సైబర్ కేటుగాళ్లు. డబ్బు ఎక్కువ వస్తుందన్న ఆశ చూపించి ఎంతోమందిని ఈజీగా బురుడి కొట్టిస్తున్నారు. తాజాగా యాప్లో పెట్టుబడి పెడితే లాభాలు వస్తాయని ఆశ చూపించి టోక్రా వేసిన ఘటన జనగామ జిల్లాలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం నిడిగొండ సమీపంలో కొందరు ఏజెంట్లు కోస్టా అనే ఆన్లైన్ యాప్లో పెట్టుబడులు పెడితే పెట్టిన డబ్బుకు అధిక లాభాలు వస్తాయని ఆశ చూపించారు. మొదట ఈ విషయంపై ప్రజలు అంత నమ్మకం చూపించలేదు. ఇలాంటివి పెట్టి మోసాలకి పాల్పడుతున్నారని వెనుకంజ వేశారు. తమ కంపెనీ ఎలాంటి మోసాలకు పాల్పడదని కొంతమంది చేత డబ్బులు పెట్టించాడు. వారికి అధిక లాభాలు ఇవ్వడంతో ఒక్కొక్కరు చైన్ పద్ధతిలో చేరడం మొదలుపెట్టారు. అలా ఒక్కొక్కరు ఆ యాప్లో ₹1,00,000 పెట్టుబడి పెట్టుకుంటూ వచ్చారు. మొదట్లో అందరికీ మంచి లాభాలు చూపించాడు. తర్వాత యాప్లో డబ్బుల విత్డ్రా ఆప్షన్ తొలగించారు. దీంతో తాము దారుణంగా మోసపోయినట్లుగా బాధితులు గ్రహించి సైబర్ పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు ఇస్తామంటూ ఇలాంటి ఫేక్ కంపెనీలు ఎన్నో పుట్టుకొస్తూ ఉన్నాయి. అలాంటి కంపెనీలను నమ్మి మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారు పెట్టుబడి పెడుతున్నారు. తర్వాత కంపెనీలు బోర్డు తిప్పేయడంతో లబోదిబో అంటూ పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఇలాంటి కంపెనీల పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు కూడా హెచ్చరిస్తున్నారు. మరి ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్కతా జూనియర్ డాక్టర్ అత్యాచారం కేసులో సీల్దా కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. దోషి సంజయ్ రాయ్కు జీవిత ఖైదు విధించింది. అయితే నిందితుడికి ఉరిశిక్ష విధించాలనే డిమాండ్ సర్వత్రా వినిపించింది. ఈ కేసులో దోషిగా తేలిన సంజయ్కి ఉరిశిక్ష విధించాలని అతని కుటుంబ సభ్యులు కూడా కోరడం గమనార్హం. అయితే ఈ సంఘటన జరిగిన 162 రోజుల తర్వాత ఈ కేసులో తుది తీర్పు వెలువడింది. ఈ మేరకు సోమవారం కోల్కతా డాక్టర్ అత్యాచారం కేసులో సీల్దా కోర్టులో ఇరువైపులా వాదనలు ముగిశాయి. దోషి సంజయ్ రాయ్కు ఉరిశిక్ష సరైంది అని సిబిఐ లాయర్ కోర్టు ముందు వాదించారు. అత్యంత క్రూరమైన నేరానికి పాల్పడిన వ్యక్తికి గరిష్ట శిక్షను విధించాలని ప్రార్థిస్తున్నట్లుగా న్యాయస్థానానికి విన్నవించారు. పీజీ మెడిసిన్ చేస్తూ ఐపీఎస్ కావాలనుకున్న యువతి జీవితం కలలను సంజయ్ చెరిపేశాడని సిబిఐ లాయర్ కోర్టు ముందు వాదించారు. అయితే తాను తప్పు చేయలేదని దోషి సంజయ్ రాయ్ కోర్టుకు తెలిపాడు. తనను అన్యాయంగా ఈ కేసులో ఇరికించారని వాపోయాడు. నేరం చేసినట్లు ఒప్పుకోవాలని ఒత్తిడి తెచ్చారన్నారు. ఈ కేసును సిబిఐ సక్రమంగా విచారించలేదని బాధితురాలి తల్లిదండ్రులు ఆరోపించారు. తల్లిదండ్రులు మీడియాతో మాట్లాడుతూ ఈ కేసును సిబిఐ సక్రమంగా విచారించి ఉంటే గనుక మరికొంతమంది అరెస్ట్ అయి ఉండేవాళ్లని, దోషులుగా నిర్ధారించి ఉండేవాళ్లని పేర్కొన్నారు. 2024 ఆగస్టు 9న
ఆర్జీకర్ మెడికల్ కళాశాలలో 31 ఏళ్ల ట్రైనీ డాక్టర్పై పోలీస్ వాలంటీర్గా పనిచేస్తున్న సంజయ్ రాయ్ అత్యాచారం చేసి ఆ తర్వాత హత్య చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ ఘటన జరిగిన అనంతరం దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. సంజయ్ రాయ్ను కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేశాయి. చివరికి ఘటన జరిగిన 162 రోజుల తర్వాత ఈ కేసులో తీర్పు వచ్చింది. 2024 ఆగస్టు 9న ట్రైనీ డాక్టర్ ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో నైట్ డ్యూటీలో ఉంది. బాధితురాలు భోజనం చేసిన అనంతరం విశ్రాంతి తీసుకోవడానికి చెస్ట్ డిపార్ట్మెంట్ సెమినార్ హాల్కు వెళ్ళింది. ఆ తర్వాత శవమై కనిపించింది. అత్యంత దారుణమైన స్థితిలో మృతదేహం ఉండడం అందరినీ కలిచివేసింది. విచారణ చేసిన పోలీసులు ఈ నేరానికి పాల్పడిన సంజయ్ రాయ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఇప్పటికే ఈ కేసులో పలువురిని పోలీసులు విచారించారు. మరి దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన ఈ కేసులో దోషిగా తేలిన సంజయ్కి కోర్టు జీవిత ఖైదు విధించడంలో మీ అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.